స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్ణాంధ్ర 2047లో పరిశుభ్రత ఎంతో కీలకమన్నారు డిప్యూటీ సీఎం. చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయన్నారు. భవిష్యత్ తరాలకు ఈ కార్యక్రమం ఒక ప్రేరణ కావాలి అన్నారు పవన్ కళ్యాణ్. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా నంబూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మహాత్మా గాంధీ ఫోటోకి నివాళి అర్పించిన పవన్ నంబూరులో మొక్కను నాటారు. వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికుల్ని శాలువాతో సన్మానించారు డిప్యూటీ సీఎం. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైనది పరిశుభ్రతని ఇది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరూ చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సెపరేట్ చేసే విధానం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటలు జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా. ఇది ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది. అలా సర్క్యులర్ ఎకానమీ అంటే ఈరోజు మనం చూస్తే ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాము.